వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పప్పు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఎక్సర్సైజ్ పార్క్ అయితే వచ్చాము. అక్కడ అవి ఎక్సర్సైజ్ చేసుకోనికి అయితే వచ్చాము. మాకు యోగా రాదు కాబట్టి ఇక్కడ అక్కకి అబ్బా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పార్క్ వచ్చేసాము. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కొంచెం స్పీడ్ కూగొచ్చుగా, కొంచెం స్పీడ్ కూగు. ఇంత మెల్లగానా? ఇంకొకటి ఎందుకు అది బాగా అసలు మంచిదే కదా. అందుకే అక్క ఎట్లు ఊతుంది కాకపోతే అవుతుంది. ఈ పక్కన ఇది ఊగేది గిట్లనే, అర్థమైందా? నువ్వు ఊగుతావా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఊగుతున్నా. ఇది ఊగని కష్టంలే కానీ కొంచెం జరుగు, నేను ఊగుతా. కానీ ఇది యాపిల్ జరుగుతుంది కాదు, నేను ఊగుతా. నేను ఇందాక నాకైతే నచ్చుడే ఊరికారు కూడా ఇలా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఉంటాయి. అప్పుడు వాళ్ళ అక్కకి స్కూల్ నుంచి దింపడానికి వచ్చినారంటే ఈజీ పక్క అయినాయి. ఫ్రెండ్స్, నేనైతే ఊగుతున్నా. స్పీడ్ పెంచుదా. అటు సైడ్ చాలా దగ్గర చూపి ఎట్లా అవుతుందా. మా గుండె కెమెరామెన్ అది చూపి ఒకసారి రావట్లే కదా అమ్మ. నేనే నీకు మంచిగా స్లో మోషన్ వస్తుంది. సైజ్ చేయాలి. ఇక ముందుకు వచ్చి మొత్తం స్లో మోషన్ అన్నా. ఇది తెచ్చిందా బాగా అందరికి చేసుకుని నాకు అతకాలు అసలు ఇంత పెద్ద ఎక్కరుంటుంది.
అది అయితే పెట్టారు ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే అసలు నాకు ఊగదికి వస్తలేదు, మా అక్క కూడా ఊగదికి వస్తలేదు, మా డాడీ కన్నా ఊరికి వస్తలేదు. ఇంత పెద్ద ఊగుతుంది బాబు, నేను తర్వాత ఊగుతాం. కొత్త పని ఇట్లా అతుకుంది, ఇట్లా అన్నాక ఇప్పుడు ఇట్లా అంటే పట్టుకోవాలి, ఇట్లా అంటే ఇంత పెద్ద ఉంది. అది అంకులు ఉన్నప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం. వద్దు, రౌండ్ తిరుగు, దెబ్బ తాకుతుంది కాలుకి. మెల్లగా పట్టుకో గట్టిగా. చాలా బాగుంది, నేనేం ఆఫ్ చేయలేదు. వచ్చేసి ఎక్సర్సైజ్ పార్క్ వెళ్తుంది. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయడానికి ఉంటుంది. అక్కడ పాపకి చదువుకుంటున్నావా అక్కడ ఇక్కడ మొత్తం ఎంతో వస్తానే అని అనుకోవచ్చు. ఒకసారి బయలుకి ముప్పై చూసుకోండి సైడ్ మొత్తం చెట్లే, ఇక్కడ మొత్తం చెట్లే, ఎంత కొంచెం కొట్టాలని ఎక్కువ అంతలా కొట్టాలి. ఎంత స్టార్ట్ అవుతుంది, నాకైతే అగ్గిపోతుంది, కడుపు తగ్గుతుంది. ఉంటావా ఎందుకంటే డాడీ భయమా భయమా నీకు? ఊగుతాము రావు. తర్వాత ఊగుతుంది. చాలు ఇక ఆగు. ఓకే ఇంకోటి అది మెల్ల ఇక్కడ చెమటలు నీకు పట్టుకొని రాకపోతే మెల్ల మెల్ల. హాయ్ ఫ్రెండ్స్, మధ్యలో నేను పెంచుతా స్పీడ్ ఏమన్నా మా ఇంత పడతారు మరి. సరే దాని ఇంకా ఓ థ్యాంక్స్ అండి.